బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో ఇసుక దందా జోరుగా సాగుతుంది. సోమారిపేట గ్రామంలో కడెం ప్రాజెక్టు వద్ద ఇసుక మేటలు బారుతుండగా ఇసుక సురులు అందిన కాడికి తోచేస్తున్నారు. అధికార పార్టీ సర్పంచ్ సహా బీఆర్ఎస్ నాయకుల దళాలుగా మారారని తెలుస్తుంది. మంత్రి అండదండలతోనే ఫేక్ అనుమతి పత్రాలు రెడీ చేస్తూ వేల టన్నుల ఇసుకను పట్టణ ప్రాంతాలకు తరలిస్తున్నారు. కోట్లు విలువ చేసే ఇసుకను కూటిక వేళ్లతో పెలికించేస్తున్నట్లు కొండలు తలపించేలా డంపింగ్ చేస్తున్నారు. కోట్ల గ్రామంలో డబల్ ఇండ్లను సాకుగా చూపుతూ ఇసుక దందా కొనసాగిస్తున్నారని తెలుస్తుంది. మంత్రి అండదండలతోనే తప్పుడు అనుమతి పత్రాలను సృష్టించి యథేచ్ఛగా ఇసుక రవాణా చేస్తున్నారు. సర్కార్కు కట్టాల్సిన పన్ను కూడా ఎగేసి హైదరాబాద్, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలకు తరలిస్తున్నారు. ఇక చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు, రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు మామూలు కకృతికి పడుతున్నారని ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. మరోవైపు అధికార పార్టీ నేతలు తప్పుదాన్ని ఎత్తి చూపాల్సిన ప్రతిపక్షాలు ఇప్పటికీ నోరు మెదకపోవడంతో అడిగేవారే లేరని ఇష్టానురీతిగా దందా కొనసాగుతుంది. ఇప్పటికైనా ఇసుక దళారులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో ఇసుక దందా జోరుగా సాగుతుంది. సోమారిపేట గ్రామంలో కడెం ప్రాజెక్టు వద్ద ఇసుక మేటలు బారుతుండగా ఇసుక సురులు అందిన కాడికి దోచేస్తున్నారు. అధికార పార్టీ సర్పంచ్ సహా బీఆర్ఎస్ నాయకులే దళాలుగా మారారని తెలుస్తుంది. మంత్రి అండదండలతో ఫేక్ అనుమతి పత్రాలు రెడీ చేస్తూ వేల టన్నుల ఇసుక పట్టణ ప్రాంతాలకు తరలిస్తున్నారు. కోట్లు విలువ చేసే ఇసుకను కూడిక వేలతో పెలికించినట్లు కొండలు తలపించేలా డంపింగ్ చేస్తున్నారు. కోట్ల గ్రామంలో డబల్ బెడ్ల ఇళ్లను సాకుగా చూపుతూ ఇసుక దందా కొనసాగిస్తున్నారని తెలుస్తుంది. మంత్రి అండదండలతోనే తప్పుడు అనుమతి పత్రాలు సృష్టించి యథేచ్ఛగా ఇసుక రవాణా చేస్తున్నారు. సర్కార్కు కట్టాల్సిన పన్ను కూడా ఎగేసి హైదరాబాద్, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలకు తరలిస్తున్నారు. ఇక చర్యలు తీసుకోవాల్సిన పోలీస్, రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు మామూలు కకృతి పడుతున్నారని ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. మరోవైపు అధికార పార్టీ నేతలు తప్పిదాన్ని ఎత్తి చూపాల్సిన ప్రతిపక్షాలు ఇప్పటికీ నోరు మెదకపోవడంతో అడిగేవారే లేరని ఇష్టానురీతిగా దందా సాగిస్తున్నారు. ఇప్పటికైనా ఇసుక ధరలపై చర్యలు తీసుకోవాల్సిన పలువురు డిమాండ్ చేస్తున్నారు. కొంతవరకు ఎల్లుతున్నటువంటి పరిస్థితులు, ఆ ఇసుకను ఇక్కడ ఖానాపూర్, కడెం, పెంబి మండలాలకు పేదవాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నటువంటి పరిస్థితుల్లో అసలు పేదవాడికి ఎటువంటి ధోని దొరకకుండా, ఎటువంటి ఇసుక దొరకకుండా పెద్దోళ్ళ చేతితో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకుల చేతి వాట ఉండి అక్కడ ఉన్నటువంటి నాయకుల, ఈ యొక్క అధికార పార్టీ నాయకుల అండతో అక్కడ ఉన్నటువంటి లారీలు, పెద్ద పెద్ద లారీలలో ఓవర్లోడ్తో నింపి అక్కడ లోడ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ ఇసుకను అక్కడక్కడ తీసుకెళ్ళి అక్కడ డంపులు చేస్తున్నటువంటి పరిస్థితి. మరి అక్కడ ఉన్నటువంటి పెద్ద వాగులో నుండి ఇది గత కొన్ని సంవత్సరాలుగా ఉసుకే వ్యాపారం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఉన్నటువంటి అధికారులు కానీ మరి ఎవరు కూడా దీన్ని ఖండించడం లేదు. ఇది తప్పు అని తెలిసినప్పటికీ కూడా మరి దీని మీద వాళ్ళు సహకరిస్తున్నారు. ఇటువంటి సహకరించేటువంటి పద్ధతిని మానుకోవాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. కాబట్టి రోడ్లు చట్టరీత్యా నిర్మించేటువంటి రోడ్లను మరి ఫారెస్ట్ అధికారులు అడ్డుకొని మరి కష్టపడి ఎన్నో సంవత్సరాల నుంచి పోడుగొట్టుకున్నటువంటి భూములను కూడా నిరుపేదలైన వాళ్ళని హక్కుపత్రాలు ఉన్నప్పటికీ కూడా ట్రాక్టర్లు పెట్టనీయకుండా సీల్ చేసి అనేక రీతిలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితిలో ఉంది. ఈ పరిస్థితిలో ఇంత పెద్ద ఎత్తున ఉసుక రవాణా జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు దాన్ని చూడనట్టుగా, మరి అటు కన్ను వైపు కూడా చూడకుండా మరి పూర్తిగా దానికి ఆ వ్యాపారస్తులకే, ఈ యొక్క సమాజాన్ని బలం ఉన్నటువంటి వారికి అప్పగించినట్టుగా కనబడుతుంది. దీన్ని సొమ్ము చేసుకుంటున్నారు. రిజర్వ్ ఫారెస్టు, టైగర్ జోన్ ఫారెస్టు, అందులో కనీసం ఒక మేకలు మేపుకునేందుకు కూడా పోయే అధికారం లేకుండా చేసిన ఈ అటవీ అధికారులు ఇవాళ మరి స్వేచ్ఛగా కొన్ని వేల టన్నుల ఇసుకను పెద్ద పెద్ద రేలైన లారీలతోటి
మరి అక్రమ రవాణా అనేది చేస్తున్నారు. ఇది మరి ఎంతవరకు కరెక్ట్? మరి వీళ్ళకి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? స్థానిక ఎంఆర్ఓ గారు పర్మిషన్ ఇచ్చారా, లేకపోతే జిల్లా కలెక్టర్ గారు ఇచ్చారా, లేకపోతే స్థానిక ఎమ్మెల్యే గారు ఇచ్చారా? ఎందుకని చెప్పి రేపు జరగబోయే భవిష్యత్ తరాలకు కూడా ఇసుక దొరకకుండా చేస్తున్నారు. ఎందుకంటే పెద్ద జంగల్ అది. ఆ జంగల్లో మరి దాని కింద మరి లారీలలో మరి ఇప్పుడు లారీలలో మరి ఇసుక పోతుందా, లేకపోతే కింద ఏమైనా కలప పోతుందా? అది మాకు అనుమానాలు ఉన్నాయి. ఎందుకని చెప్పంటే మేము ఆపినా కూడా మాకు ఏదో పర్మిషన్ లెటర్ చూపెడుతున్నారు, ఇది మాకు గవర్నమెంట్ నుంచి పర్మిషన్ ఉందని చెప్పంటారు. డబుల్ బెడ్రూమ్ పేర్ల మీద పెద్ద అక్రమ దోపిడీ జరుగుతున్నది ఇసుక రవాణా. దీని రక్షణమే ప్రజలు కానీ అధికారులు కానీ స్థానిక నాయకులు కానీ గమనించి రేపు భవిష్యత్ తరాలకు అన్ని రకాల రేపు ఉపయోగపడాలంటే మనకి ఇసుక అవసరము. దీన్ని తక్షణం ఆపేయాలా, లారీలను సీజ్ చేయాలా, దీనికి ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళని కూడా విచారణ జరిపించాలని చెప్పి మేము అవసరం సీసీఎఫ్ గారు కానీ కలెక్టర్ గారిని కానీ కలిసి మేము ఎవరైతే ఉన్న వామపక్షాల ఆధ్వర్యంలో మేము కూడా ఒకటి మెమోరాండం ఇస్తాము. సన్నపు ఇసుక అనేది ఎంతో కొంతవరకు ఎల్లుతున్నటువంటి పరిస్థితులు. ఆ ఇసుకను ఇక్కడ ఖానాపూర్